నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, మసూద్ అజహర్ 57 ఏళ్ళు అండ్ చాలా ఖచ్చితమైన మనస్తత్వంతో, నిర్దిష్టమైన ప్లానింగ్ తోటి తను అనుకున్న ఉగ్రవాద అటాక్స్ అన్నీ క్యారీ అవుట్ చేశాడు. 2001లో చూస్తే కనుక మనకి పార్లమెంట్, 2008 ముంబై, 2016 ఎగైన్ వచ్చి పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్, 2019 పుల్వామా, వందల మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు. మళ్ళీ తాజాగా 10/11 ఢిల్లీ ఎర్రకోట, వీళ్ళే ఉన్నారు జైషే మహమ్మద్. అయితే మొదటి 4 అటాక్స్కిను ఈ అటాక్కి మధ్య మారనిది ఏంటంటే మసూద్ అజహర్ మనస్తత్వం. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్ తర్వాత మసూద్ అజహర్కి మొట్టమొదటిసారిగా ప్రాణభయం పట్టుకుంది. అతను ప్రాణాలంటే లెక్కలేదు అతనికి అసలు. అలాంటి వాడికి భయం పట్టుకునేలా చేసింది ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే కంప్లీట్గా టెర్రర్ క్యాంప్ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మొత్తం డిస్మాంటిల్ అయిపోయింది. డిస్మాంటిల్ అయిపోయిన తర్వాత మరి ఎక్కడ దాచాలి ఈయనకేమో లోపల క్రోధం, తన కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు, మేనళ్ళు, మేనకోడళ్ళు, చెల్లెళ్ళు, వరుసకి చిన్నమ్మలు అయ్యేవాళ్ళు, వీళ్ళందరూ పోయారు 7 ఏళ్ల పిల్లలతో సహా. పోయిన తర్వాత ఏకాకిగా మిగిలిన ఆయనలో ఇది పోలా, వెనకటి విగర్ పోలేదు అతనికి. ఏంటంటే ప్రతీకారంగా దాడి చేసి తీరాలి అనుకున్నాడు, చేశాడు 10/11 ఎర్రకోట. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అనుకున్న స్థాయిలో తీవ్రత లేదు. వాస్తవంగా ఆ రోజు డాక్టర్ ఉమర్ తనను తాను పేల్చుకోకుండా ఉంటే ఈ దాడి డిసెంబర్ 6న దేశంలోని కాశీ, అయోధ్య, అలాగే ఢిల్లీలోని ప్రముఖ కూడళ్ళు, కాన్స్టిట్యూషన్ క్లబ్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఢిల్లీలో, ముంబై దేశ ఆర్థిక రాజధాని, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై ఇలా ప్లాన్ చేశారు. బీహార్లో కూడా ప్లాన్ చేశారు. బీహార్లో 2వ దశ పోలింగ్ సమయానికి ప్లాన్ చేశారు వాస్తవంగా. అయితే డాక్టర్ ఉమర్ గాబరా పడిపోయి తాను పేలు చేసుకుంటే అతనికి ఆ బాంబు ఐడి అమర్చడంలో తెలియని తరం వల్ల దాని తీవ్రత తగ్గిపోయింది. లేకపోతే దాని తీవ్రత ఇంకాస్త విస్తరించి ఉండేదని చెప్పేసి ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. ఈరోజు అతని చెయ్యి దొరికితే ఆ చెయ్యి తలలో దొరికిన పార్టికల్స్ని కంపేర్ చేసి ఆ ఫోరెన్సిక్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే ఇది మానవ బాంబుగానే తను దిగాడు. ఆ ప్రయత్నంలో శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. దుర్మార్గమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ కోసం అని చెప్పేసి ఆయన మరి జన్నత్కి వెళ్ళాడో తెలియదు, కానీ చనిపోయింది సాధారణ ముస్లిం కుటుంబాలకు చెందిన పిల్లలు, పసిపిల్లలు, 10-15 years బాయ్స్ ఫ్రమ్ లక్నో. వాళ్ళేదో వ్యాపారం పని నిమిత్తం వాళ్ళ మేనమామతో వచ్చారు 5. ఇమాజిన్, మరి ఏ కమ్యూనిటీ కోసమైతే మరి ప్రాణత్యాగం చేస్తే ఆయనకు జన్నత్ తగ్గుతుందే, మరి వీళ్ళకేం దక్కుతుంది? కడుపు మరి శోకం కదా. ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆ మేనమామ ఏం సమాధానం చెప్పుకుంటాడు? ఇలాంటి విషాద గాథలు. దగ్గర 50 మంది పైగా గాయపడ్డారు అండ్ దేశం మొత్తం కదిలిపోయింది. 9/11 అమెరికాలో జరిగితే 10/11 ఇండియాలో జరిగింది. అజహర్ ఎక్కడున్నాడు? ఎందుకంత ప్రతీకారం? అతను తయారు చేసుకుంటున్న మాడ్యూల్స్ ఏంటి? ఈ మాస్ నుంచి క్లాస్కి ఎందుకు షిఫ్ట్ అయిపోయాడు? సింపుల్ రీజన్, కసబు లాంటి వాళ్ళని ఎత్తుకొస్తే వాడిని తయారు చేయాలి, 2 పూట్ల మేపాలి, మేపిన తర్వాత వాడి బాగోగులు చూడాలి, వాడికి ఏమన్నా ఒకవేళ ఆత్మాహుతి దళం కింద వాడిని తీసుకుంటే వాడి పోతే వాడి ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి. ఆ నిజాయితీ అయితే మసూద్ అజహర్లో ఉంది. ఒకవేళ తన టీంలో పనిచేసే టెర్రరిస్టులు ఎవరైనా పోతే వాళ్ళ ఫ్యామిలీల బాగోగులు చూసుకోవటం అనేది అతనికి ఉంది. అదొక్కటే నిజాయితీ ఉంది అంత కమిటెడ్గా. బట్ ఆ నిజాయితీ సరే, కానీ ఇప్పుడు అతనికి పైసలు లేవు, ఫండింగ్ ఆగిపోయింది, అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయినాయి. పాకిస్తాన్ ISI కూడా అంత పెద్దగా అతని కోసం ఫండింగ్ చేయట్లేదని ఒక సమాచారం. ఎందుకంటే ఇతని క్యాంపులో శిక్షణ పొందటానికి S1 వింగ్ నుంచి వస్తున్న వాళ్ళని ఈయన డినై చేసేట. S1 ఆల్రెడీ ట్రైన్డ్, వాళ్ళు వచ్చి మా దగ్గర నేర్చుకునేది ఏంటని. సరే, ప్రస్తుతం ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఖాళీగా ఉన్నాడా? ఎక్కడైనా మళ్ళీ వేరే కుట్రకి మరి పథక రచన చేస్తున్నాడా అని చూస్తే, ఆపరేషన్ సింధూర్ జైషే మహమ్మద్ సంస్థని కోలుకోలేని దెబ్బతీసిన తర్వాత, బహవల్పూర్లోని కేంద్ర కార్యాలయం పూర్తిగా ధ్వంసమైన తర్వాత, ఆయన సోదరుడు రవూఫ్ అస్గర్తో సహా తన కుటుంబ సభ్యులు 10 మంది కూడా మరణించిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో జైషీ క్యాడర్లో నైతిక స్థైర్యం పూర్తిగా పడిపోవడంతో ఇతని లీడర్షిప్ క్వాలిటీస్ మీద అతని అనుచరులకి నమ్మకం సన్నగిలింది. దాంతో ISI కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంకేం చేస్తాడు? అందుకని ఏం చేస్తాడంటే బహవల్పూర్కి దగ్గర 1200 kilometers దూరంలో ఉన్న గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్న స్కార్దు అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాట.
మధ్యలో ఇతని కోసం వేట నడిచింది. భారతీయ ఏజెన్సీలు కూడా, ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు కూడా ఇతను వేటాడాయి. సో ఐఎస్ఐ ఒకటే చెప్పింది, ఆయన మేము చేయగలిగినంత చేసాం, ఇక నీ బతుకు నువ్వు బతుకు అని. అంటే నీ సెక్యూరిటీ నువ్వు చూసుకో. మళ్ళీ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఐఎస్ఐ ఇతను ఉపయోగించుకుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. సో ప్రైవేట్ మసీదులు, ప్రభుత్వ ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఇలా మకాం మారుతూ వచ్చాడు. బాలాకోట్ దాడుల సమయంలో తలదాచుకున్న పేష్వార్లో కూడా మసూద్ అజహర్ కొన్నాళ్ళు ఉన్నట్ట. సరే, ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళటంతో తీవ్ర నిరాశలో ఉన్న తమ కేడర్లో ధైర్యం నింపడానికి జైషే ఏం చేస్తుందంటే పాత ఆడియో వీడియో క్లిప్స్, అంటే ఉద్రేక పరిచే క్లిప్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ అవి కొత్తవని ప్రచారం చేస్తున్నట్ట. మనకి ఇరాన్లో కూడా చూసాం ఇదే తరహా ప్రోపగాండా. బహుల్పూర్లోనే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉండగా లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్లు కూడా ఐఎస్ఐ ఏం చేసిందంటే ఇస్లామాబాద్లోని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పడాలి. వాళ్ళిద్దరికీ ఇచ్చిన కట్టుదిట్టమైన భద్రత మసూద్ అజహర్కి ఎందుకు ఇవ్వట్లా? మసూద్ అజహర్ దగ్గర ఇంకా సినిమా అయిపోయిందని చెప్పి ఐఎస్ఐ భావిస్తోందా? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇప్పుడు రోమింగ్ అరౌండ్ ది టెర్రర్ క్యాంప్స్ అనమాట. ఓ పక్కేమో పీఓకే సరిహద్దుల్లో టెర్రర్ క్యాంప్స్ కోసం కావాల్సిన మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నారు, తయారవుతున్నాయి, రాడార్కి కూడా చిక్కకూడదని. బట్ భారత రాడార్ వ్యవస్థలోకి అన్ని, భారత నిఘా వ్యవస్థలోకి అన్ని వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ వస్తున్నాయి. బంగ్లాదేశ్లో వాళ్ళు కడుతున్న ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్టు కింద నేలమాళిగలు కట్టి మరీ అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఇవ్వటం కోసం భూగర్భంలో ప్రత్యేకంగా ఇంద్రభవనం లాంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా తయారు చేస్తుంది పాకిస్తాన్. ఒకవేళ అక్కడికి ఏమైనా వెళ్ళాడా, బంగ్లాదేశ్కి ఏమైనా షిఫ్ట్ అయ్యాడా మసూద్ అజహర్? ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళినా అతను మారడా? ఇప్పుడు ఇది ప్రశ్న. అయినోళ్ళు చచ్చిపోయారు, నమ్ముకున్న వాళ్ళేమో ఆయనకే దిక్కు లేదు, ఇంక మా పరిస్థితి ఏంటని వాళ్ళు ఏడుస్తున్నారు. తీరా తలదాచుకుందామంటే చోటిచ్చోడెవడు లేడు. ఒక పక్కేమో వాళ్ళిద్దరికీ రాచమర్యాదలతోటి ఐఎస్ఐ బ్రహ్మాండంగా చూసుకుంటోంది. సయ్యద్ సలాహుద్దీన్ని, హఫీజ్ సయ్యద్ని ఇస్లామాబాద్లో గెస్ట్ హౌస్లో పెట్టి. దానికి సంబంధించిన సమాచారం కూడా కీలకమైన దేశాల నిఘా వ్యవస్థల దగ్గర ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. సమయం కోసం ఎదురు చూడటం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పారు? మా పైన దాడి జరిగితే ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది, మళ్ళీ బొట్టు పెట్టి కాడుగు పెట్టి గంట కొట్టి హారతిచ్చి చెప్పేది లేదు, దాడి జరిగి తీరుతుంది. ఆపరేషన్ సింధూర్ 2 అనేది ఉండదు, సింధూర్ కంటిన్యూ అవుతోంది. అదే మెసేజ్ నిన్న జరిగిన కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత ఆయన అజిత్ దోవల్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారంటేనే అర్థం అది. అజిత్ దోవల్ హ్యాస్ బీన్ గివెన్ ఏ స్పెషల్ టాస్క్. సో ఈ టాస్క్లో భాగంగా ఏ రోజు తెల్లవారుజామున మళ్ళీ మనం ఆపరేషన్ సింధూర్ లాంటిది ఇంకోటి చూడొచ్చు. మసూద్ అజహర్కి మాత్రం ఒక స్పష్టమైన హెచ్చరిక సంకేతం భారత నిఘా సంస్థలు పంపించాయి. ఐఎస్ఐ కాదు, ఐఎస్ఐ తల్లో జేజం వచ్చినా సరే ఈసారి అతను తప్పించుకోలేడనేది స్పష్టం. అందుకనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆయన కూడా ఇప్పుడు సయ్యద్ అసీం మునీర్ ఇంకో వారం 10 రోజుల్లో రిటైర్ అవుతున్నాడు. వెంటనే కొత్త పోస్ట్ ఆయనకి రెడీగా ఉంది. మనకు మళ్ళీ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు కదా, పులి భారతదేశం అయితే నక్క సయ్యద్ అసీం మునీర్. ఇక్కడ ఎలాగైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉందో సిడిఎస్, అదే అబ్రివేషన్తో అక్కడ ఆయన ఒక కొత్త పదవి సృష్టించుకోబోతున్నాడు. కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, సిడిఎఫ్ మంది. సిడిఎస్ అయితే ఆయనది సిడిఎఫ్, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. పునరావాసం, రిటైర్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళ పిల్లలు అమెరికాలోను ఇంగ్లాండ్లోనూ ఇంగ్లీష్ చదువుకోవాలి, బాగా పైకి రావాలి. పాకిస్తాన్ సాధారణ ప్రజానీకం ఒక పూట తింటే రెండో పూట తినలేని పరిస్థితికి తీసుకొస్తున్న ఇలాంటి అసీం మునీర్ లాంటి వాళ్ళని నమ్ముకున్న మసూద్ అజహర్ రేపొద్దున అతని గతి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఏ రాడార్కి చిక్కని వ్యవస్థలో నేను ఉన్నాను అని ఆయన భ్రమిస్తూ తిరుగుతున్నాడు, అదే రాడార్ వ్యవస్థకు ఆయన చిక్కాడనేది కూడా ఆయనకు తెలుసు. తెలిసినా సరే ఒక మేకపోతు గంభీరం. ఎనీహౌ ఈ ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్, యుఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్కి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆ దేశంలో ఉన్న సాటి టెర్రరిస్టులు చెప్పలేకపోతున్నారు.